చెప్పడానికి చెప్తున్నాను. 2 ఆ సినిమా ఓన్లీ కమిట్మెంట్స్, అగ్రిమెంట్స్ మాట్లాడుకుంటే నా దగ్గర అగ్రిమెంట్ ఉంది. ఆ సినిమా కమిట్మెంట్ 2-3 మంత్స్ బ్యాకే అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఎప్పుడో రేపు పొద్దున్న 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చి నా సినిమా ఆగింది, ఆ రోజు నువ్వు చేయాలి అంటే అది హ్యూమన్ లెవెల్లో చేయటమే. అగ్రిమెంట్ లెవెల్గా రూల్ పరంగా వెళ్తే నా అగ్రిమెంట్ అయిపోయింది, క్లోజ్. అయినా కమిట్మెంట్ లెవెల్లో ఏంటి అంటే కనుక కుదిరినంతలో అన్న ఎంత. ఇప్పుడు ఆమ్ని ప్రెజెన్స్లా నేను ఉండలేను. ఒక పక్క దండోరా, ఒక పక్క సైక్ సిద్ధార్థ, ఒక పక్క వనవీర. యాక్చువల్గా మా అగ్లీ స్టోరీ ప్రొడ్యూసర్స్ కూడా December 25th రిలీజ్ చేస్తా అన్నారు సినిమా. నేను కాళ్ళ వెళ్ళబడి సినిమాని 2-3 నెలలు పోస్ట్పోన్ చేయించుకుని డైరెక్ట్ ప్రొడ్యూసర్స్కి చెప్పి, సార్ ఏమన్నా వడ్డీలు ఏమన్నా ఎక్స్ట్రా పడుతుంటే ఏమన్నా అటు ఇటు అయితే నేను చూసుకుంటాను అంత, అంటే అలాంటి ధైర్యం ఇచ్చా. ఇమాజిన్ సోలో హీరోగా నాకు అగ్లీ స్టోరీ కూడా రిలీజ్ ఉంటే అంటే ఆమ్ని నేను ఏం చేయగలుగుతా? ఇదే టైంకి ప్రసాద్ ల్యాబ్లో ఇంకో ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, నేను ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా, అక్కడికి వెళ్తే ఇక్కడ కమిట్మెంట్ లేదంటారు, ఇక్కడికి వెళ్తే అక్కడ కమిట్మెంట్ లేదంటారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నేను ఆల్రెడీ నా సినిమా పోస్ట్పోన్ అయిపోయి నా దీంట్లో నేను ఉన్నాను. అండ్ దానికి జరిగినటువంటి ఈవెంట్స్, 2 ఈవెంట్స్లో రెండింటికి ముందు రోజు ఇన్ఫామ్ చేశారు. నాకు ఒకవేళ వారం రోజులు అగ్రిమెంట్లో ఉంటుంది సార్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది యాక్టర్ 1 week prior to the promotional activities in terms of ఏదో ఉంది ఇంగ్లీష్లో, నేను చూపిస్తాను, నేను పెట్టుకున్నా ఎందుకైనా మంచిది అని. నాట్ టు గో అగైన్స్ట్ ఎనీవన్ సార్, బికాస్ ఐ రియలీ రూట్ ఫర్ అవినాష్ గారు. వెరీ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ చాలా బాగా తీశాడు. అండ్ విలన్గా ఆ సినిమా తర్వాత ఆ సినిమాలో నన్ను చూపించినటువంటి విధానం యూ విల్ బి షాక్డ్. మోస్ట్ స్టైలిష్గా చూపించారు అవినాష్ గారు నన్ను. సో ఐ రూట్ ఫర్ వనవీర. నాకు సైక్ సిద్ధార్థతో పాటు అది హిట్ అవ్వాలి. చరిత్ర పేజీల్లో హీరోగా విలన్గా 2 ఒకటే రోజు హిట్ కొట్టినటువంటి నటుడిగా నందు నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి సార్. కళ్ళల్లో నీళ్ళంటే ఇప్పుడు అది ఎందుకంటే సార్ నాకు బాధ వేరే విషయంలో లేదు సార్. ఒక్క మాట మాత్రం నన్ను చాలా ఇలా బాధ ఒక్కటి, ఆ రోజు నిద్రపోలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా జ్వరంగా ఉంది నాకు. మా ప్రవీణ్ సార్ ఉండి, నందు నీ గురించి ఇట్లా డిస్కషన్ జరుగుతుంది తెలుసా అని చెప్పి సార్ పొద్దున్న ఫోన్ చేసి, నాకు ఫుల్ హై ఫీవర్లో ఉన్నా. చూస్తే వీడియోలో వస్తున్నాయి, నేను మంచివాడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఒక నటుడు మా కమిట్మెంట్ ఇవ్వకుండా అనుకుంటా అనేసరికి, ప్రొఫెషనల్ మంచివాడుకి నా మనస్తత్వానికి, నా వ్యక్తిత్వానికి, నా కమిట్మెంట్ మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి. నా ఇన్స్టాలో అన్నీ మీరు, నా December 12 వరకు ఎంత తిరిగానో తెలుసు. 18 రోజులు పోస్ట్పోన్ అయింది, ఎంత తిరుగుతున్నానో తెలుసు. ఉండాలి నేను అక్కడ కూడా. నాకు 2 రోజుల ముందు నాకు ఇన్ఫామ్ చేయండి, నేను మీకు మెసేజ్ కూడా చూపిస్తాను. 3:41 PM మధ్యాహ్నం నాకు వచ్చింది, రేపు పొద్దున్న 10:30కి రామానాయుడు స్టూడియోస్లో ప్రెస్ మీట్ అని. ఆల్రెడీ నేను గుంటూరులో ఉన్నా. లేదు నేను హైదరాబాద్లో ఉండుంటే, పోనీ నందు రేపు ఓకే నాకు నువ్వు ఖచ్చితంగా కావాలి అబ్బాయి, ప్రెస్లో చెప్పటం కాదు, నువ్వు కావాలి, ఏంటిది నాన్ సెన్స్, నాకు డబ్బులు తీసుకుని నాటకాలు చేస్తున్నావా, రా వస్తా అన్న, నేను ఇక్కడ ఉన్నా కదా, ఇది మానుకుని రావాలన్నా పొద్దున్న వచ్చేసరికి 12-1 గంట అవుతుంది, మీరు కొంచెం 3 గంటలు పోనీ నన్ను నేను ఉన్నాను అని చెప్పాను. అవునా ఓకే అన్నారు, అంతే. నేనేమనుకుంటా, సరే ఓకే అన్నారు కదా అనుకుంటా. పొద్దున్న లేస్తే మళ్ళీ మీరు నమ్మరు, చాలా బాగున్నావు, శాంతను గారితో నేను మాట్లాడా, అయ్యో అన్న అంటున్నారు, మాట్లాడుకుంటున్నాను, అంతా ఏం లేదు. ఓకే, ప్రెస్ మీట్లో వాళ్ళకు ఒక ఎమోషన్ ఉంటుంది పాపం, డబ్బులు, సినిమా, తన కష్టం, వాళ్ళ నాన్నగారి కళ. కమిట్మెంట్ పరంగా సార్ యాక్టర్గా మాత్రం నేను చెప్తున్నాను, ఒకవేళ ఆ మాటలు కనుక నందు కమిట్మెంట్ విషయంలో ఫెయిల్ అయ్యాడు, నేను ఫెయిల్ అవ్వలేదు సార్. నేను ఎక్స్ట్రా డే షూట్ చేసినా కుదరక, షూటింగ్ వేరే విషయాల వల్ల లేట్ అయినా, నేను మాత్రం డబ్బు తీసుకోకుండా పనిచేయడానికి సిద్ధపడ్డాను. అండ్ ఓన్లీ డబ్బులు తీసుకుని, ప్రమోషన్స్కి కూడా డబ్బులు తీసుకున్నారు కదా, ప్రమోషన్స్కి ఎందుకు రావట్లేదంటే, ఇప్పుడు మీరున్నారన్న, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ మీట్కి మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి, మీరు ఇక్కడికి రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెట్స్ సే మీకు 20,000, 25,000, 50,000 ఏదో ఒక మనిషికి నేను సమ్ ఎక్స్ అమౌంట్ ఇవ్వాలి, ఓకేనా? నేను మీకు ఆ ఎక్స్ అమౌంట్ ఇచ్చి, అన్న రండి మీరు ప్రెస్ మీట్కి అని మిమ్మల్ని పిలిచాను. మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, 10 అయింది, 11 అయింది, 1 గంట అయింది, 4 అయింది, 5 అయింది, రాత్రి 9 గంటల వరకు మీరు ఇక్కడ కూర్చున్నారు. మీకు ఇంకో ప్రెస్ మీట్ ఉంది, మీరు వెళ్ళారు. నేను రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి, అదేంటి మీకు నిన్న డబ్బులు ఇచ్చాగా మీరు ఎందుకు రాలేదు, ప్రెస్ మీట్కి మీరు ఎందుకు ఉండలేదంటే మీరు ఏం చెప్తారు? కమిట్మెంట్ లేదా మీకు, ఉందా? ఇది ఒకటే ఆన్సర్ చేయండి, కమిట్మెంట్ ఉందా లేదా మీకు? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? మీరు ఎగ్జాంపుల్ అన్నా, నేను సరే మీరు నటుడుగా, నేను డైరెక్టర్ని, మీ డేట్ నేను తీసుకున్నాను నటుడుగా, సరే ఇది రిలీజ్ చేద్దాం, నేను డైరెక్టర్ని, మీరు నటుడు ప్రొడ్యూసర్ని, మీకు డబ్బులు ఇచ్చా, వచ్చి మీరు ఇవాళ షూటింగ్ చేయాలి,
అని మీకు డేట్ ఇవాళ బ్లాక్ చేశా. ఇవాళ వచ్చారు, రేపు వచ్చారు, ఎల్లుండి వచ్చారు, మీ షార్ట్ తీయట్లే. నేను 10 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయ్యి షూటింగ్ పెట్టుకుని, ఏంటి మీరు రావాలి కదా ఆ రోజు, మీరు ఎందుకు రాలేదని మిమ్మల్ని అడిగా. వెంకటన్న ఏంటి రాలేదు మీరు, మీకు కమిట్మెంట్ లేదు అని నేను ప్రెస్ మీట్ పెట్టా. మీకు కమిట్మెంట్ ఉందా లేనట్ట? తప్ప ఎవరి సైడ్ ఉన్నట్టు? సమయం అన్న, టైము ఏం చేయలేము. వాళ్ళ తప్పని నేను అనట్లా. టైము అమ్మ 12వ తారీఖు సినిమా, నాది 1వ తారీఖుకి వెళ్ళటం ఏంటి, 25కి వస్తా అన్న 12వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అయిపోయి ఉంటే, అన్న నేను శాంతను గారు ఒక మాట అన్నారు, ఆ అబ్బాయికే ప్లస్ అవుతుంది కదా అండి ప్రెస్ మీటుల్లో కనిపిస్తే అన్నారు. 100% ప్లస్ అవుతుంది. ఆయన చెప్పిన మాట కరెక్ట్. నేను లేను, నాకు నా గీత అంటుంది, అరే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క నెల అంటే 3 నెలల పాటు మీడియాలో నువ్వు కనిపించేవాడు, ఎంత పబ్లిసిటీ అంటుంది. నాకు వారంలో అయిపోతుంది మొత్తం అంతా. నాకు బాధే కదా. ఇమాజిన్ దండోరస్ బ్లాక్ బస్టర్, మీరు అందరు వచ్చి నాతో నన్ను ఎత్తారు, నన్ను పొగిడారు, ఇంత చేశారు. సక్సెస్ మీట్ రోజు నేను ఉండి ఆ ఒక్కదానికైనా వచ్చి కొట్టాను దండోరా నేనే నటుడిని అనొచ్చుగా. నేను లేను, నేను ఊర్లో లేను. ఎంత బాధ వేసింది తెలుసా. అరే నీ అమ్మ, మనకి పేరు వచ్చిన సినిమా, మన గురించి మీడియా మొత్తం మాట్లాడుతున్న సినిమా, అందరు నేను ఆ రోజు మీడియా ప్రెస్ సక్సెస్ మీట్లో ఉంటే మీరు అందరూ ఇప్పుడే అంటారు సక్సెస్ కంగ్రాట్స్ అంటున్నారా. ఆ రోజు 100 మంది సక్సెస్లు చెప్పేవారు కంగ్రాట్స్. ఆ ఫుటేజ్ నాకు ఎంత హెల్ప్ జీవితంలో, ఎంత. ఆ తర్వాత మంచి మంచి డైరెక్టర్లకి, తరుణ్ భాస్కర్ గారికి, సందీప్ రాజ్ గారికి, మిగతా మన రాజు వెడ్స్ రాంబాయ్ డైరెక్టర్ గారికి అందరికీ సినిమా వేశారు ఏఎంబీలో. నేను లేను. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సినిమా చూసిన వెంటనే చూసి, అన్న నెక్స్ట్ సినిమాలో ఒక అవకాశం ఉంటే చెప్పండి అంటే నా కెరీర్కి ఎంత హెల్ప్ అవుతుంది. నేను ఓన్లీ ఫుటేజ్ కోసమే, నా కోసమే సెల్ఫిష్గా చూసుకోవాలనుకుంటే ఓన్లీ సైక్ సిద్ధార్థ్ నేను లేను. కమిట్మెంట్ అన్నా, నా కమిట్మెంట్ నేను కమిట్ అయిపోయాను. ఇక్కడ మీరు ఒక రిలీజ్ డేట్ అనుకున్నారు, మీరు అనుకున్న టైంకి నేను లేను. నాకు అడ్జస్ట్ చేసి మీరు కొద్దిగా టైం ఇవ్వండి, నేను వస్తా. తప్పైతే చెప్పండి. నేను నిజంగా నేనేమంటున్నా, నేను నా నా యాక్ట్స్ని నేను బ్యాక్ చేసుకోవట్లేదు, మోరల్ వాల్యూస్ యాడ్ చేయట్లేదు. మీడియా నుంచి చెప్పండి, నందు లేదమ్మా నువ్వు తప్పు చేసావు అంటే నిజంగా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. గాడ్ ప్రామిస్ చెప్తున్నా, తల్లితోడు. నాకు తెలియట్లే అన్న ఈ సిచ్యువేషన్ ఎవరికి వస్తుందన్న. ఒక పక్క క్యారెక్టర్గా హిట్ కొట్టాం, ఒక పక్క సురేష్ బాబు గారు ఏమో సోలో హీరోగా సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఇంకొక పక్క విలన్గా ఒక పెద్ద సినిమా, మంచి సినిమా వస్తుంది. ఈ వారం రోజుల్లో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, నాకు ఫస్ట్ టైం కదా ఈ సిచ్యువేషన్. పోనీ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక 10 మందికి జరిగింది, యూ హ్యావ్ టు లీడ్ బై దిస్ ఎగ్జాంపుల్ రా అంటే నేను దాన్ని పాటిస్తా. నాకే తెలియట్లేదు. కానీ ఆఫ్ ఆల్ దిస్ నాకు నచ్చింది ఒకటి ఏంటంటే, మై లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవినాష్ బ్రో అండ్ శాంతను గారు. ఏంటంటే పాపం నా మాట తీయలేదు వాళ్ళు, నా పేరు కూడా వాడలేదు, నాకు ఏమన్నా డ్యామేజ్ అయిపోతుందేమో అని చెప్పి. సో ఐ లవ్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదేదో ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ అప్ ఫర్ యూ గైస్. ఏమాత్రం అవకాశం ఉన్నా ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. బట్ కమిట్మెంట్ విషయంలో మాత్రం నేను ఏ రోజు తప్పు చేయను. నా కమిట్మెంట్ 100% ఇస్తాను. ఇట్స్ అ ప్రామిస్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. నన్ను బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. దండోరా అయితే ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ ఆధారగొట్టారు. ఈ సినిమాలో సైక్ సిద్ధార్థలో ఒక డైలాగ్ ఉంటుంది, మ్యాన్ ఈజ్ ఇనఫ్ ఫర్ నీడ్స్, నాట్ ఇనఫ్ ఫర్ హిస్ గ్రీడ్స్ అనేసి. అంటే మీ అభిప్రాయం ఏంటి బ్రో, అవసరాలకు సరిపడే జీవితం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఏం చెప్తారు? 100% బ్రో. మనిషికి అవసరానికి సరిపడా, మన అవసరం ఏంటి అనేది మనకు తెలుసుకుంటే మనకు అవసరానికి సరిపడా చాలా ఉంటుంది. కానీ మన ఆశకి సరిపడా ఏ రోజు ఉండదు. ఎందుకంటే ఆశకి హద్దు లేదు, మనిషికి సిగ్గు లేదు అంటారు. ఎందుకు నవ్వుతున్నారు? నేనేమన్నాను? ఆశకి హద్దు లేదు, సిగ్గు లేదు అన్నాను. మనిషికి నేను అదే అన్నాను. బ్రో నవ్వుతున్నారు. సో ఆశ అనే దానికి, అవసరానికి ఒక లిమిట్ ఉంటుంది బ్రో. అవసరం ఏంటి? 3 పూట్ల భోజనం చేయాలి, కడుపు నిండింది. 3 పూట్ల భోజనం చేయాలి, కడుపు నిండింది, దాహం వేస్తుంది, ఒక చెంబు నీళ్ళు తాగిన తర్వాత దాహం తీరింది, ఓ 8 గంటలు పడుకున్న తర్వాత ఇంకా నిద్ర లేచేస్తాం. అంటే అవసరానికి సరిపడా ప్రతిదీ, డబ్బు, ఇంట్లో వాళ్ళకి ఇది చేయాలి, ఈఎంఐ ఇంత కట్టుకోవాలి మనం, ప్రతిదీ ఒకటి ఉంటుంది. ఇది ఆశ, ఇది అవసరం. ఆశ, నాకు BMW కార్ కావాలి, నాకు హెలికాప్టర్ కావాలి, నేను వెళ్ళి నారదుడితో పైన క్లౌడ్స్ మీద కూర్చొని నేను ఇంకా దానికి ఆశకి అంత ఉండదు, నీకు ఏదైనా వెళ్తుంటుంది. సో ఆ థీమ్లోనే సైక్ సిద్ధార్థలో ఉన్నటువంటి సెకండ్ హాఫ్ ఉంటుంది. అందు గురించి ఆ డైలాగ్ అది క్యాజువల్గా వరుణ్ చాలా వెరీ క్యాజువల్గా అంటూ ఉండేవాడు సెట్లో. అంటూ ఉంటే నేను ఒకరోజు పిక్ చేసి దాన్ని రిపీట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ నాకు కూడా నచ్చి ప్రతి సిచ్యువేషన్లో అది యాడ్ చేయడం చేసాం. సో యా, స్క్రిప్ట్ కంటే సిచ్యువేషన్కి ఎక్కువ బలం ఉంటుంది, నేను అందరికి చెప్పబోతున్నాను.
సో ప్లీజ్ స్క్రిప్ట్కి ఒక బలం ఉంటుంది, బట్ సిచ్యువేషన్కి అన్నిటికంటే ఎక్కువ బలం ఉంటుంది. ఆ సిచ్యువేషన్ వల్ల ఏమని జరగవచ్చు, ఆ సిచ్యువేషన్లో వచ్చిన ఒక గ్రేట్ డైలాగ్ అది. అండ్ ఈవెన్చువల్లీ అది మూవీకి ఒక థీమ్ లాంటిది అయింది. బట్ మీరు కూడా వెళ్ళి కనుక్కోండి ఆ థీమ్ ఏంటో మూవీది. యూ మే ఫైండ్ అ డిఫరెంట్ థీమ్ టు. ప్లీజ్ నాకు కూడా చెప్పండి ఆ థీమ్ ఏంటో. ఐఎమ్ వెరీ ఓపెన్ టు లిస్నింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఏంటి మేడం చెప్పండి. హాయా. Okay. But yeah, one last time before we close this, be the person who still tries after failing. And Psych Siddhartha lo ఉన్నటువంటి సిద్ధార్థ్ still tries after failing, and that's when he wins. That's about our second half. And first half of Psych Siddhartha full Psych PS5 PS6 గేమింగ్ జోన్లో ఉంటుంది. అన్న ఒకటైతే చెప్తున్నాను, తెలుగు సినిమా కొత్తదనాన్ని ట్రై చెయ్యాలి, కొత్తది వస్తే మేము కదా ఎంకరేజ్ చేస్తాము, ఎందుకు టెంప్లెట్ సినిమాలు తీస్తున్నారు, కొత్తగా చేయండి మేము ఎంకరేజ్ చేస్తాం అబ్బా, సెన్సిబుల్గా చేసి కొత్తగా చేస్తే అంటున్నటువంటి ప్రతి వ్యక్తికి నా విజ్ఞప్తి, సినిమాకి రండి, చూడండి. 100కి 100% నేను చెప్తున్నాను, కొత్తగా లేకపోతే నేను అందరు డైరెక్టర్ లాగా చాలా చెప్పచ్చు, ఛాలెంజ్